ఒక మహబూబాద్ మార్కెట్లోనే నెల 15 రోజుల నుంచి సుమారుగా ఒక 2 లక్షల బస్తాల మొక్కజొన్న పోసి ఉంది. ఎండకు ఎండిపోతుంది. 5 క్వింటాలు అయ్యటానికి ఆరి 4 క్వింటాలు అయ్యే పరిస్థితి ఉన్నది. దేవుడి దేవలన వర్షం పడలే. వర్షం పడి ఉంటే మొత్తం ఆ పోసినటువంటి మొక్కలు నాశనం అయిపోయేది. అటు ప్రభుత్వం కొనదు, ఇటు ఖరీదారు వేరే వాళ్ళు ప్రైవేట్ దళారులు కూడా కొనకుండా అయిపోయేది. ఆ విధంగా ప్రతి చోట ఏ కొనుగోలు కేంద్రం పోయినా లక్షల వేల బస్తాలు మొక్కలు ఆ విధంగా ఎండకు ఎండిపోతున్నది. నిజంగా రైతుల కోస చూసే వర్షం రాలేదని నేను భావిస్తున్నాను. వీళ్ళంతా నాశనం అయిపోతారు. కానీ బస్తా ఇచ్చేటోళ్ళు లేరు, హమాలీలు లేరు, కాటా పెట్టేటోళ్ళు లేరు, ట్రాన్స్పోర్ట్ చేసేటోళ్ళు లేరు, పలకరించేటోళ్ళు లేరు, కాట పెడతాం అనేటోళ్ళు లేరు. నేను నాకు బండి మొక్కలు తీసుకొని పోయినా 4-5 రోజులు అక్కడే ఉన్నాం. చెప్పినా ఇక మీ ఇష్టం ఉన్నప్పుడు పెట్టండి అని చెప్పేసి వచ్చేసి ఆఖరికి ఆ వైస్ చైర్మన్ ఎవడో ఇదేదో లొల్లేటట్టు ఉందని కాటా పెట్టిండు. చెప్తున్నా నేను, చాలా అధ్వానమైన పరిస్థితి. ఏ కొనుగోలు కేంద్రం పోయినా, మా మరిపడకు పోయినా, నర్సులపేటకు పోయినా, గుండ్రాత్మడుగు కొనుగోలు కేంద్రానికి పోయినా, మహబాద్కు పోయినా ఈ సంవత్సరం చరిత్రలో లేనటువంటి మొక్కలు పడినాయి. నేను అనుకుంటా మా యొక్క నియోజకవర్గంలోనే ఒక 10 లక్షల క్వింటాలు పండి ఉండొచ్చు. ఎందుకంటే పోయిన సంవత్సరం మిర్చి రేటు లేదు, మిర్చి వేయకుండా అందరు మొక్కలేసారు. అదృష్టవశాత్తు మంచి పంట దిగుబడి వచ్చింది. 40 క్వింటాలు కూడా వచ్చింది. 26 క్వింటాలే వాళ్ళు తీసుకుంటుంది. దానికి ఆన్లైన్ అంటే ఇంకేదో పాస్బుక్ తీసుకోవాలి, సరిపోవాలి. వాడికి ఎకరానికి 40 క్వింటాలు అయిందనుకోండి, 26 క్వింటాలే కాట పెడుతుండే, మిగతాది మోసుకొని రావాలి. ఈ పరిస్థితి చూసి ఎంతోమంది రైతులు 1500, 1600, మహబాద్లో అయితే 1600. మా తండ ఒక రైతు, అతని పేరు భావసింగ్, వారికి 150 క్వింటాలు అయినాయి. 120 క్వింటాలు తీసుకుపోతే కొనకపోతే లాస్ట్ బయట అదే మహబాద్లో 1600కి అమ్ముకొని వచ్చిండు. ఇది పరిస్థితి. ఇప్పుడు ధాన్యం నెల రోజులైంది వరి పొలాలు కోసి. అన్నీ ఐకేపీ సెంటర్లో, సొసైటీ సెంటర్లో ఎండిపోతున్నాయి. 17% మాయిశ్చర్ ఉంటే తీసుకోవాలి. ఇప్పుడు 10%కి వచ్చినా కూడా కొనేటోళ్ళు లేడు. ఎంత రైతుకు నష్టం అర్థం కాకుండా ఒక్కొక్క కింటాకు బాగా ఎండి ఈ ఎండకు 42 డిగ్రీలు 43 డిగ్రీల ఎండకు కింట అయ్యేది 80 కిలోలు అయ్యే పరిస్థితి. ఏ విధంగా రైతుకు నష్టం అవుతుందో మీరు ఆలోచన చేయండి. ఈ విధంగా ఘోరంగా ఉంది. ఇప్పుడే మా పెద్దలు దయాకర్ రావు గారు చెప్పారు, ఎమ్మెల్యేలు కూడా ఏం చేయమంటావు ఎమ్మెల్యేలు. వాడు చెప్తే బస్తాలు ఇచ్చేటోడు ఉన్నాడా, హమాలి పంపేటోడు ఉన్నాడా, కాటా పెట్టుకుంటోడు ఉన్నాడా, లారీ తెప్పి పంపేటోడు ఉన్నాడా? ఏం చేయమంటే అన్నీ రేవంత్ రెడ్డే చెప్పాలి. ఆయన చెప్తే కానీ బయటికి రాదు. ఆయనకు ఆ దమ్ము లేదు, అనుభవం లేదు, ఆయన రివ్యూ చేయడు, ఆయనకు తెలియదు. వాస్తవం చెప్పాలంటే అటువంటివన్నీ ఆ సీట్లో కూర్చోబెట్టే వరకు మన పరిస్థితి అట్లనే ఉంటుంది. నిజంగా చాలా ఘోరం. సమాజంలో ఉన్న ప్రతి మనిషికో వాగ్దానం చెప్పిర్రు, ఓట్లు వేసి రాకరిసిదులై సీట్లో కూర్చున్నారు, అయిపోయాయి. ఇక 5 ఏళ్ళు అయితే ఉంటాం. తర్వాత సంగతి దేవుడు, వాళ్ళకు కూడా తెలుసు మన రావని. వాళ్ళకు కూడా కాంగ్రెస్ నాయకులు ఈవెన్ రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నాడు, కానీ తనకు కూడా తెలుసు మళ్ళీ నేను రానని. ఈ అడవుల మాటలు మాట్లాడుతుంటాడు. చాలా అధ్వానమైన పరిస్థితి ఉంది రైతులది. ఇటు రైతు బంధువు లేదు, అటు బోనసు లేదు. మొక్కలకు బోనస్ ఇస్తా, సన్ఫ్లవర్కు బోనస్ ఇస్తా, పత్తికి బోనస్ ఇస్తా, వరికి బోనస్ ఇస్తా, అన్ని పంటలకు ఇస్తా అన్నీ చెప్పిర్రు. ఈ విధంగా మోసం చేసిర్రు. రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. దయచేసి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి, మేమంతా చేసేది ఇప్పుడు ఇంకా 2.5 ఏళ్ళు ఉందండి. ఇప్పుడే ఎన్నికలు లేవు, కానీ వాళ్ళని చూస్తే కళ్ళ మండి నీళ్ళు వస్తుంది. నేను కూడా ఒక రైతుగా చెప్తున్నా,
కనీసం ప్రభుత్వం మీద ఒత్తిడి చేద్దామని ఈ కార్యక్రమం. కేటీఆర్ గారు అదే మన మీటింగ్ పెట్టినప్పుడు చెప్పిండు, మనం ఇంత కూర్చుంటే రైతులకు నష్టం అయింది, రైతులు ఇప్పటికే నష్టపోయినరు కాబట్టి ఒక రైతు సదస్సు పెట్టి వాళ్ళకి దృష్టికి తీసుకొద్దాం అని ఈ కార్యక్రమం పెట్టిర్రు. కాబట్టి నేను మీడియా ప్రతినిధులు మనవి చేస్తున్నాను, మీరు దీన్ని బాగా హైలైట్ చేసి ప్రభుత్వానికి జ్ఞానోదయం అయ్యేటట్టుగా, ప్రభుత్వానికి కొనుందాం ఏదైనా కష్టమైనా లేదు అనే ఆలోచన వచ్చే విధంగా దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం.